కంటికి కనబడదు. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఎలా తయారైపోయారంటే తల్లిదండ్రుల కంటతడి పెట్టించే పిల్లలు తయారైపోయారండి. మా అమ్మ ఏడిస్తే నాకేంటి, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటా. చాలా మంది తల్లులు నా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటారు, మా అమ్మాయి నాకు ఎదురు సమాధానాలు చెప్తుందమ్మా, మా అమ్మాయి నాతో చాలా ర్యాష్గా మాట్లాడుతుందమ్మా, మా అబ్బాయి నాతో చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నాడమ్మా. వీళ్ళని ఎలా మలుచుకోవాలో అర్థం అవ్వట్లా. చిన్న వయసు అయితే కొట్టి దండించి బుద్ధి చెప్తాం, ఇప్పుడు కొట్టే వయసు కూడా దాటిపోయారు. ప్రతిదానికి ఎదురు తిరుగుతున్నారు, ప్రతిదానికి తిరగబడుతున్నారు. ఒక్కొక్కసారి మా పిల్లలే మా మీద చెయ్యి కూడా ఎత్తేస్తున్నారు. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాల్యము యవ్వన కాలంలో పెరుగుతున్న వయసులో ఉన్న ప్రతి చిన్న బిడ్డకు ఒక మాదిరండి. యేసు ప్రభు తన తల్లిదండ్రులను ఎప్పుడూ ఏడిపించలా. మరియకు కంగారు వచ్చి ఏడుస్తూ ఉందండి. వచ్చి చూడగానే యెరూషలేం దేవాలయంలో యేసే సేఫ్ గానే ఉన్నారు. ఆయన ఏదో ఎంజాయ్ చేయడానికో ఈ లోక సంబంధమైన వాటిని చూసి ఆకర్షితుడై డైవర్ట్ అయిపోయి ఆయన వెళ్ళలేదు. బోధకుల మధ్యలో కూర్చొని దేవుని గురించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మరియ అడుగుతుంది, నీవు మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు అని అడిగితే యేసయ్య వారిని అడిగిన మాట, మీరు నన్నేలా వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు. జీసస్ వాస్ వెరీ క్లియర్ అబౌట్ వై హీ కేమ్ టు దిస్ వరల్డ్. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆయనకు ఒక స్పష్టత ఉందండి. ఆయన ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వాల ఫోకస్. కొన్నిసార్లు నా మనసులో 10 పనులు తిరుగుతూ ఉంటే ఇంట్లో